భోజనం, పడుకోవటం, నిద్ర. దీనిపై చాలామంది చాలా రకాలుగా సలహా ఇస్తుంటారు. కొందరు రాత్రిపూట ఏమీ తినొద్దని చెబుతారు. మరికొందరు ఏమైనా తినాలనుకుంటే ప్రమాదమని అంటారు. ఇంకొందరు ఎప్పుడు ఏం తిన్నా సరే పడుకోవద్దని చెబుతూ ఉంటారు. అసలు ఎప్పుడు తినాలి, తినటానికి పడుకోవటానికి ఎంత గ్యాప్ ఉండాలో ఈ స్టోరీలో చూద్దాం. మీరు ప్రతిరోజు మీ పనులు పూర్తి చేయడానికి ప్లాన్లు వేసుకున్నట్లే మీ బాడీ కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. మీ వాచ్ నడిచినట్లు బాడీ క్లాక్ కూడా నడుస్తుంది. అందుకే ఒక సిస్టమ్కి అలవాటు పడిన తర్వాత బాడీలో ఏవైనా మార్పులు చేర్పులు జరిగితే డిస్టర్బ్ అవుతుంది. మన బాడీ అలవాటు పడిన సిస్టమ్ ప్రకారమే హార్మోన్లు, జీవక్రియలు పనిచేస్తుంటాయి. ఇదంతా సక్రమంగా జరిగితేనే మీరు యాక్టివ్గా ఏ పనైనా చేయగలరు. ఈ ప్రక్రియలో ఏ మాత్రం తేడా వచ్చినా మీరు సిక్ అవుతూ ఉంటారు. అందుకే వాటిని ఎలా పని చేయాలంటే మీరు ఇచ్చే ఫుడ్, స్లీప్, రెస్ట్ ఇవన్నీ సక్రమంగా తీసుకోవాలి. లేకుంటే అన్ని వ్యవస్థలు గందరగోళానికి గురవుతాయి. మీరు ఆలస్యంగా తింటే దాని ప్రభావం మీకు ఆకలి కలిగించే హార్మోన్లపై ప్రభావం పడుతుంది. మీరు రోజు ఒక టైంకి తింటే దానికి అనుగుణంగానే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. అలా కాకుండా టైం పాటించకుండా తింటూ ఉంటే ఇంటర్నల్ క్లాక్ డిస్టర్బ్ అవుతుంది. దీంతో ఆకలి కలిగించే హార్మోన్ల ఉత్పత్తి సన్నగిల్లుతుంది. మీరు తోచినంత ఆహారం తినలేరు. అలా తినొద్దని చెప్పే హార్మోన్ అలారం ఇవ్వటంతో తినటం ఆపేస్తారు. ఇది క్రమక్రమంగా పనిచేయకుంటే అడ్డు అదుపు లేకుండా తినేస్తారు. దీనివల్ల మీకు ఒబేసిటీ వచ్చే ప్రమాదం ఉంది. బరువు పెరుగుతారు, లేనిపోని సమస్యలు వస్తాయి. తిన్న తర్వాత మీరు మెలకువగా ఉంటూ పని చేసుకుంటే నిటారుగా ఉంటారు. కాబట్టి గ్రావిటీ ద్వారా ఆహారం జీర్ణాశయంలోకి చేరుతుంది. అలా కాకుండా పడుకుంటే ఆహారం పేగుల్లోనే ఉండిపోతుంది. దీనివల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఉదయాన్నే లేచేసరికి అసౌకర్యంగా ఉంటుంది. తిన్న వెంటనే పడుకుంటే జీర్ణాశయం పనితీరు కూడా మందగిస్తుంది. అందుకే తిన్న ఆహారం జీర్ణం కాకుండా ఉండిపోయి గ్యాసులు ఫామ్ అవుతాయి, కొవ్వుగా మారతాయి. మీరు తిన్న తర్వాత 2-3 గంటల విరామం తర్వాత పడుకోవటం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. అంతకంటే తక్కువైతే మీ శరీరం క్లాక్ దెబ్బతింటుందని చెబుతున్నారు. రాత్రి పడుకునే ముందు కూడా కెఫే, ఆల్కహాల్ లాంటివి తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల మీరు నిద్ర పట్టకపోవడం లాంటి జబ్బులు వస్తాయని అంటున్నారు. రాత్రిపూట ఎక్కువ సమయం మేల్కొని ఉండి ఉదయాన్నే టిఫిన్స్ ఎగ్గొట్టే వారిలో ఎక్కువ గుండె సంబంధిత వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. సో ఇప్పుడైనా అర్థమైందా రాత్రి పడుకునే ముందు ఏం చేయాలో? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.